సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. చదువు ఉద్యోగాలు లేని మన అమ్మమ్మల్ని ఆదుకుంది అప్పడాల కర్రలి. ఇంట్లోనే కూర్చొని రకరకాల రుచుల్లో అప్పడాలు చేసి, వడియాలు పెట్టి, బట్టలు కుట్టి, పచ్చళ్ళు, పిండి వంటల తయారీలో సహాయపడి తమ కుటుంబాల్ని పోషించారు స్త్రీలు. మనం బజారుకెడితే ప్రతి దుకాణంలోనూ లిజ్జత్ పాపడ్స్ అంటూ రకరకాల రుచుల్లో అప్పడాలు దొరుకుతాయి. అవి ఎవరు తయారు చేస్తున్నారో, అసలు ఎలా ప్రారంభమయ్యాయో మీకు తెలుసా? 7 పేద మహిళలు ప్రారంభించారు ఆ లిజ్జత్ పాపడ్ల తయారీని. 1959లో ముంబైలోని గుర్గావ్ అనే బస్తీలో ఒక పాత ఇంటి డాబాపై కూర్చొని ఈ 7 మహిళలు కలిసి తమకు తెలిసిన విద్య అప్పడాల తయారీలోనే జీవనోపాధిని వెతుక్కోవాలి అనుకున్నారు. వాళ్ళేం చేశారో ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం, కళా సౌరభం కార్యక్రమానికి స్వాగతం. సతులు, ఈరోజు మనతో పాటు ప్రముఖ సంగీత విద్వాంసురాలు, గాన కోకిల ప్రేమ రామ్మూర్తి గారు మనతో పాటు ఉన్నారు. ఆమె కళలకు చేసిన సేవల గురించి ఆమె మాటల్లోనే విందాం. నమస్కారం అండి ప్రేమ రామ్మూర్తి గారు. ఈరోజు మిమ్మల్ని కలుసుకోవడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. మరి మా కోసం, మా ప్రేక్షకుల కోసం ఒక చక్కటి కీర్తనని ఆలపిస్తారా? నేను మా గురుగారు మంగళంపల్లి డాక్టర్ బాలమురళీకృష్ణ దగ్గర మొట్టమొదటిసారిగా నేర్చుకున్న ఒక కీర్తన పాడతాను. నీ నామము నా జీవము సుధా మధురము, నీ నామము నా జీవము సుధా మధురము, నీ నామము నా జీవము సుధా మధురము, నీ మేలు గానమై నీ మాట గీతమై నిన్ను తలచి పులకించి పలియుచెను జన్మము, నీ నామము నా జీవము సుధా మధురము. అద్భుతంగా పాడారమ్మా, చాలా బాగుంది. మీరు మొట్టమొదటి కీర్తన అన్నారు కదా, మీ గురువు గారి దగ్గర నేర్చుకున్నది. అసలు మీకు ఏ వయసు నుంచే సంగీతం మీద ఇంట్రెస్ట్ కలిగింది? మా తాతగారు బెల్లారిలో పెద్ద జమీందారండి. అతను ప్రొఫెషన్ ఏమో వాజ్ ఎ క్రిమినల్ లాయర్ ఉంటే కూడా అతని సంగీతం అంటే అంత ప్రాణం అని చెప్పొచ్చు. పెద్ద పెద్ద విద్వాంసులు, ఆ కాలంలో ఉండే పెద్ద విద్వాంసులు చెమ్మంగుడి శ్రీనివాస్ అయ్యర్, జిఎన్ బాలసుబ్రహ్మణ్యం, మహారాజపురం విశ్వనాథ్ అయ్యర్, ఇలాంటి వాళ్ళని పిలిచి, ఈమె ఎంఎస్ సుబ్బలక్ష్మి పిలిచి 15 days ఇంట్లో పెట్టుకుంటారు. వాళ్ళ దగ్గర నేర్చుకుంటారు. చాలా బాగా ఫ్లూట్ వాయిస్తారు మా తాతగారు. అదే మా అమ్మాయికి వచ్చింది. అమ్మ, మీరు డాక్టర్ బాలమురళీకృష్ణ గారి దగ్గర తొలి శిష్యురాలుగా చేరారన్నారు కదా, అంటే ఫస్ట్ బ్యాచ్లో మీరు శిష్యురాలుగా ఉండేవారు కదా, అప్పుడు శిక్షణా విధానం ఎలా ఉండేది? అతను సోఫా మీద కూర్చొని నేర్పిస్తారండి. ఒక్కసారి నేర్పిస్తారు, ఒక్కసారి చెప్తారు. అప్పుడు టేప్ రికార్డరు అలాంటిది ఉండొచ్చు, అయితే నా దగ్గర లేదు. అయితే నా మైండే టేప్ రికార్డర్, కంప్యూటర్, ఎనీథింగ్. ఒకసారి చెప్తారు, అది ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవాలి. మరి అతను ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ ఇస్తారో అక్కడికంతా రావాలి అని చెప్తారు. అతను పాడే రాగం ఎట్లా పాడతారు, ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎక్కడ మధ్యంలో ఎట్లా ఎలాబరేట్ చేయాలి, హౌ టు గో హయ్యర్ స్పీడ్, హయ్యెస్ట్ పిచ్, అదంతా చెప్తారు, పాడి చూపిస్తారు. ఇంకొక విషయం చెప్పాలి. నేను ఇక చిన్న వాస్ అబౌట్ 12 years or 13 years. అప్పుడు టిఆర్ మహాలింగం అని ఒక యాక్టర్, చాలా బాగా పాడతారు, చాలా బాగా పాడతారు. అతను ఒక ఫిలిం తీశారు. ఆ ఫిలింలో మా కజిన్ అప్పుడు చిన్న వయసు, దాంట్లో యాక్ట్ చేసింది.